నమస్కారం. ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. అసలు దీపావళి అంటే ఏమిటి, దీపావళి ఎందుకు చేసుకోవాలి, లక్ష్మీ పూజ విధానం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారితో మాట్లాడేద్దామా? నమస్కారం గురుగారు. నమస్కారం. దీపావళి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, దీపావళి అంటే ఏంటి, అసలు దాని విశిష్టత గురించి తెలియజేస్తారా? కార్తీకస్యాసితే పక్షే త్రయోదశ్యాం నిశాముఖే యమదీపం బహిర్దద్యాదపమృత్యుర్వినశ్యతి అని మనకి చెప్పబడుతూ ఉంది. నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా త్రయోదశి రోజున కానీ ఈ సాయంకాలం పూట వెలుపల మనకి ఏమిడికి ప్రీతికరమైన దీపాన్ని కనుక చేసినట్టే అపమృత్యు దోషం నుంచి వెలిగిపోతుందని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా స్కాంద పురాణంలో చెప్పబడింది అపమృత్యు నశిస్తుంది అని. అలానే దీపావళి రోజున ఇది పితృదేవతల రోజుగా పాటిస్తారు. ముఖ్యంగా దీపావళి అమావాస్యని పితృదేవతలుగా పాటిస్తారు. అట్లానే నేను చెప్పుకున్నటువంటి నరక చతుర్దశి రోజు కూడా దీపదానాన్ని ఇచ్చుకుంటారు. ఈరోజు కూడా ఇచ్చుకోవాలి, నిన్న కూడా ఇచ్చుకోవాలి, దీపదానం ఇచ్చుకోవచ్చు. ఓకే. ఈ రోజున పితృదేవతల దినంగా పాటిస్తూ ఉంటారు అందరూ చక్కగా. ఈ దీపావళి అమావాస్య పైలోకానికి వెళ్ళినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజున సూక్ష్మ రూపంలో తిరిగి తమ ఇళ్లకు వస్తారని చెప్పేసి ఈ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శించి ఆ పెద్దలను గౌరవించాలని చెప్పేసి వారు నమ్ముతూ ఉంటారు విశేషంగా. ఇది మొట్టమొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటిది. అందుకని పితృదేవతలు జనరల్గా ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలు ఉంటూ ఉంటారు. అందువల్ల కాబట్టి అట్లానే ఈ అమావాస్య కూడా పితృదేవతల పండుగగా ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళని దర్శించుకునే వాళ్ళని గౌరవించాలనేటటువంటిది. అందుకే మనకి ధనత్రయోదశిలో రోజు సాయంత్రం పూట ఇంటి పన్నులకి ఇంటి ముందు మన అమావాస్య చతుర్దశి లాగానే ఇందాక చెప్పుకున్నాం మన ఎపిసోడ్లో, త్రయోదశి ఎపిసోడ్లో, యముడికి దీపం ఉంచాలి అని చెప్పేసి అట్లా ఉంచాలి అని. అలానే ఈ రోజున పెద్దలకి ఆబ్దికాలు కానివ్వండి, పదార్థాలను కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా పగులంతా కూడా అటువంటివన్నీ కూడా నిర్వర్తించుకుంటారు, శ్రాద్ధాధికాలన్నీ కూడా ఈ దీపావళి అమావాస్య రోజున. అయితే గురుగారు, ఒక చిన్న సందేహం ఏంటంటే, దీపావళి లక్ష్మీదేవి పూజ అదే పాటిస్తారు కదా, మరి పితృదేవతలకి ఇదంతా చేయకూడదు, లక్ష్మీదేవి వస్తుంది కదా, వాళ్ళని ఎలా చేస్తారు? ఒక్క దీపావళి రోజు మాత్రం పితృదేవతలు వస్తారు. ఈ మిగిలిన రోజుల్లో అంటే ఈ 5 రోజులు కూడా మనం 5 రోజుల పండుగ విశిష్టత కూడా లక్ష్మీదేవి అది త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అయినా సరే ఆ అమావాస్య రోజులో కూడా లక్ష్మీ ఉండేటటువంటి అమావాస్య ఇది. కాబట్టి పితృదేవతలకి లక్ష్మీదేవికి సంబంధం అదే ఆ తంతు అదే ఇది వాళ్ళు వచ్చే సమయం వేరు, వీరికి ఉండేటటువంటి సమయం వేరు. అందువల్ల లక్ష్మీదేవికి దీపావళికి సాయంత్రం పూట విశిష్టత చెప్పబడింది. శ్రాద్ధాదులకి ఎప్పుడు చెప్పబడింది? అపరాహ్న కాలం చెప్పబడింది, మధ్యాహ్న సమయం. కాబట్టి వీరి సమయం వేరు, వారి సమయం వేరు. అయితే మధ్యాహ్నం వారికి మనం పెట్టుకోవచ్చు, తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. అందుకని మధ్యాహ్నం ఆ కార్యక్రమాలు అవి నిర్వర్తించుకొని యథావిధిగా దీపాల విషయంలో, లక్ష్మీ పూజ విషయంలో యథావిధంగా ప్రదోషకాలం ఆ రోజు ఈ ప్రదోష సమయాలకి మనము పంచాంగంలో ప్రత్యేకంగా రాయబడుతూ ఉంటాయి. ఈరోజు ఈ పండుగ రోజున ప్రదోష సమయం ఏది అని. రెండోది ఏంటంటే ఆ ప్రదోష సమయంలో మనము కనుక దీపావళి పెట్టినట్లయితే ఇది సాయంత్రం 5:30 నుంచి, సుమారుగా చెప్తున్నాను, 5:30 నుంచి 7:30 ఆ ప్రాంతం వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని అంటే దీపాలు ఇంటి ముంగిట దీపాల వరుస వెలిగించి చక్కగా ప్రాకారాల యందు ఇంటి ముందు చక్కగా గుమ్మం ముందు చక్కగా అలంకారప్రాయం చక్కగా దీపాలు వెలిగించి దీపాలకి అర్చన చేయాలి, పూజ చేసి లక్ష్మీదేవి పూజను కూడా విశేషంగా చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కలిసం పెట్టి చేసుకోవటం,
చేసుకునే విధి విధానం కూడా కొంత చెప్పబడి ఉన్నది. దీపావళి కాబట్టి దీపాలకు కూడా మనం చాలా చక్కగా పూజించుకోవాలి. చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది. కొంతమందికి విశేషంగా కామ్యం కోసం చేసుకునేటటువంటి లక్ష్మీ పూజ కూడా ఒకటి ఉన్నది. అది అమావాస్య. రెండవది, ఈ అమావాస్య ఈసారి 2 రోజులు వచ్చింది. చాలామందిలో ఒక సందిగ్ధం ఉన్నది. 20వ తారీఖు అమావాస్య రోజున ఆచరించాలా, 21వ తారీఖు ఉన్నటువంటి అమావాస్య రోజున ఇది ఆచరించాలనేటటువంటిది చాలామందిలో నెలకొని ఉన్నది. అయితే మనకి 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి, సుమారుగా 4 గంటల చిల్లర నుంచి మనకి అమావాస్య ప్రారంభమైంది. 21వ తారీఖు పొరపాటు జరిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచి 3 ఆ ప్రాంతం నుంచి మరుసటి రోజు 21వ తారీఖు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు ఉన్నది అమావాస్య. 20వ తేదీ ఇప్పుడు మళ్ళీ చెబుతాం, అది కట్ చేసి తీసుకున్నాం. 20వ తేదీన మధ్యాహ్నం తర్వాత నుంచి అమావాస్య ప్రారంభమై 21వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం సుమారుగా 4 గంటల చిల్లర వరకు ఉన్నది. 21. అయితే మనకి 2వ రోజు సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని మనం జనరల్గా సంకల్పాల్లో చెప్పి వాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ విశిష్టత ఏందంటే ప్రదోషకాలానికి నిశరాత్రికి అమావాస్య ఉండి తీరాలి. కాబట్టి మనము ప్రదోష సమయం సాయంత్రం 5 గంటల 5:30 తర్వాత చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ టయానికి అమావాస్య ఉన్నది ఏ రోజు ఉన్నది? 20వ తేదీ సోమవారం ఉన్నది. కాబట్టి మనము సోమవారమే లక్ష్మీ పూజ అనేటటువంటిది చేసుకోవాలి. మొదలైంది కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 2 విడగొట్టబడ్డాయి. శ్రాద్ధము ఒక రోజుకి వెళ్ళిపోయింది, లక్ష్మీ పూజ ఒక రోజుకి వచ్చేసింది. ఇందాక మీరు ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న. అది ఎప్పుడు చేసుకోవాలి, ఇది ఆ సమస్య లేదు. మధ్యాహ్నానికి ముందు అయిపోతుంది కాబట్టి సమస్య లేదు. అందువల్ల సాయంత్రానికి చేసుకోవాలి. చాలా బాగా కలిసి వచ్చింది. రెండోదేమో నిశరాత్రి, అర్ధరాత్రి 12 అంటే ఈ సంవత్సరం అంటే ఆ నిశరాత్రి సమయాన్ని అంటే మధ్యాహ్న సమయానికి ఒక పద్ధతి ఉంది. తప్పనిసరిగా ఆ సమయాన్ని గుర్తించే సమయం ఒకటి ఉన్నది. సూర్యోదయం సూర్యాస్తమయాలను తీసుకొని వాటి ఆధారంగా మధ్యాహ్న ఖచ్చితత్వమైనటువంటి మధ్యాహ్న సమయాన్ని, ఖచ్చితత్వమైన నిశరాత్రిని గుర్తించవచ్చు. ప్రతిరోజు కూడా గుర్తించవచ్చు అది. కాబట్టి విశేషంగా మనకు ఈ సంవత్సరం 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 9 నిమిషాల వరకు అర్ధరాత్రి నిశరాత్రి ఉన్నది. కాబట్టి ఇవి పంచాంగంలో విశిష్టమైన రోజుల్లో వేస్తూ ఉంటారు, కానీ జనరల్గా వేరు అంత అవసరం ఉండదు కనుక నిశరాత్రి అనేటటువంటిది. కాబట్టి ఈ దీపావళి రోజున కొంతమంది ఆ ప్రత్యేకంగా కామ్యం కోసం చేసేటటువంటి వారు కొంతమంది నిశరాత్రిలో ఉన్నటువంటి ఆ లక్ష్మిని కూడా ఆరాధన చేస్తారు. చక్కగా ధాన్యపు రాశి మీద బంగారు కలశము, చేతనైతే వెండి కలశము, ఇంకా చేత కాకపోతే మట్టి కలశం తుదకి లోభిత్వం చూపకుండా శక్త్యానుసారంగా కలశాన్ని ఆ ధాన్యం మీద ఉంచి మండపారాధన చేసి చక్కగా షోడోపచారాలతో అమ్మవారిని చక్కగా అలంకారం చేసుకొని కావాల్సినటువంటి పాయస భక్ష భోష్యాలన్నీ కూడా నివేదనల్ని అర్పించుకొని ఆరాధించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రదోషకాలంలో చేసేటువంటి లక్ష్మీ పూజ వేరు విధానం, నిశరాత్రిలో చేసేటువంటి పూజ విధానం వేరు. కాబట్టి ఇవి 2 జరుపుకోవడం జరుగుతుంది. ఈ 2కి అవకాశం ఉన్నది కూడా ఈ 20వ తారీఖే. కాబట్టి 20వ తేదీనే మనకి దీపావళిగా నిర్ణయించబడింది. అవును గురువుగారు, 20, 21 అని అంటుంటారు. ప్రతిసారి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ రోజు చేసుకోవాలా ఆ రోజు చేసుకోవాలి అనేది కరెక్ట్గా ఎవరికి తెలియట్లేదు. ఒక్కొక్కసారి తిథులు హెచ్చు తగ్గులు రావటం చేత మనకి ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తిథి వలనే అంటే మనకి దీపావళి వరుస ఏ రోజు చెప్పుకున్నాం మనము చెప్పుకోవటంలో త్రయోదశి, చతుర్దశి, దీపావళి ఇవి 3 ఎప్పటికీ సంధ్యా సమయానికి అంటే ప్రదోష సమయానికి ఉన్న తిథిని తీసుకోమని చెప్పబడింది. కాబట్టి ప్రదోషానికి ఉన్నది కనుక 20 తీసుకుంటున్నాం. ప్రదోషానికి లేదు కనుక
మనము మరుసటి రోజుని తీసుకోవట్లేదు. ఎందుకంటే మరుసటి రోజు సాయంత్రం 4 గంటల చిల్లర వరకే ఉన్నది ఏది అమావాస్య తిథి. అందువల్ల అది పితృతిథులకు పనికొస్తుంది కానీ శ్రాద్ధానికి వీటికి పనికిరాదు. కాబట్టి మనము ఇది 20వ తారీఖునే దీపావళిగా మనం ఆచరించడం అనేది ఆచారంగా ఉన్నది. గురుగారు, అసలు దీపావళి విశిష్టత ఏంటి? మనం పితృదేవతలకి ఎలా చేసుకోవాలి, దాని తర్వాత పూజా విధానం ఎలా ఉండాలి, దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. అదే కాకుండా చాలామందికి ఈ సందేహాన్ని కూడా మీరు నివృత్తి చేశారు. పితృదేవతల్ని మనం పూజించాలా లేదా, నైవేద్యం పెట్టుకోవచ్చా లేదా అని. అందుకని గురువుగారు ఈ సందేహాన్ని చాలా క్లియర్గా మనకు నివృత్తి చేశారు. మధ్యాహ్నం వరకు అలా ఉంటుంది కాబట్టి ప్రదోషకాలం నుంచి మనం సాయంత్రం నుంచి ఆ లక్ష్మీ పూజలు చేసుకోవచ్చు, పితృదేవతల్ని కూడా మనం స్మరించుకోవచ్చు. చాలా మంచి రోజు ఆ రోజు మనకు కలిసి వచ్చింది. గురువుగారు, ఇప్పటి వరకు దీపావళి విశిష్టత గురించి తెలియజేశారు. లక్ష్మీ పూజా విధానం మనం ఎలా చేసుకోవాలి ఏంటి? సరే, బంగారం ఉంటే ఆ రోజు ఆ లక్ష్మీదేవిని అక్కడ పెట్టి ఆ రూపైన పెట్టి మనం పూజ చేసుకోవాలి. కొంతమంది విగ్రహాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అదేంటి, ఏదైనా నియమం ఉంటే విగ్రహం పెట్టుకొని పూజ చేస్తారా? 2 ఏనుగుల్ని కూడా అలా పెట్టుకుంటారు. ఆ ఏనుగుల్లో కూడా చాలా రకాలు చెప్తూ ఉంటారు. ఏంటి అసలు ఈ చాలా సందేహాలు ఉంటాయి కదా చాలామందికి. ఏదైనా ఏ పూజ చేయాలన్నా, ఏ అర్చన, ఏ దేవతని ఎవరిని ఆరాధన చేయాలన్నా వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది భావన ప్రధానం. అక్కడ విగ్రహం పెట్టామా, కలశం పెట్టామా, ఏనుగును పెట్టామా, బొమ్మను పెట్టామా, మట్టి పెట్టామా, బంగారం పెట్టామా అనేటటువంటిది కాదు. అనుకోవటమే కదా ఏదైనా. అక్కడ ఒక బొమ్మ, కొబ్బరికాయ పెట్టి, ఒక జాకెట్ ముక్క పెట్టి ఏమంటున్నాము, ఒక దేవత అనుకుంటున్నాం, లేదా ఒక దేవుడు అనుకుంటున్నాం. బంగారం రూపాయి బిళ్ళ పెట్టినా ఒక దేవుడు కదా అనుకుంటున్నాం. వాటన్నిటికంటే కూడా మన ఏం చెప్పబడిందంటే భావం ప్రధానం, అది ప్రధానం. ఇవన్నీ కూడా అదనంగా చేసుకునేటటువంటివి. ఉన్నవారు ఉన్నట్లుగా ఇంకొంచెం అదనంగా చేసుకుంటాడు, అలంకారం చేసుకుంటారు, డెకరేషన్ చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇవి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి. అయితే మీరు అనవచ్చు, ఏమండి వాళ్ళు అంత ఖర్చు పెట్టి అలంకారం చేశారు కదా లక్ష్మీదేవి పూజ, లక్ష్మి వాళ్ళ ఇంటికే వస్తుందా, లేకపోతే ఇట్లా, లేదా అనుగ్రహం వాళ్ళకేనంటే ఎప్పుడూ కూడా దేవతలలో పక్షపాతం ఉండదు. ఎవరినైనా ఒకేలా చూస్తారు. భావం ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారికే వరాలు ఇస్తారు. భావం లేకుండా ఫోటోల కోసమను, గొప్ప ఇంటి పక్కన వాళ్ళ ముందు గొప్ప కోసమను చేసేటట్టు వాటికి ఎవరికైనా ఆ ఫలితాలు ఏమి ఉండవు. నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టి అలంకారం చేసి ఉన్నా ప్రయోజనం లేదు. భావం లేకుండా, భావయుక్తంగా చేయకుండా చేసేవి ఏవి కూడా ఫలించవు. కాబట్టి అది ప్రధానం. ఆ విధంగా ఎవరు చేసుకున్నా ఏమీ కలిసము ఏమీ లేకుండా చక్కగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ లక్ష్మీదేవి నామస్మరణాన్ని స్మరించిన, అష్టోత్తరం చదివినా కూడా అనుగ్రహిస్తుంది, వరిస్తుంది వారిని. మామూలు ఫోటో పెట్టుకోనైనా ఈ మంత్రాలన్నీ చెప్పించుకోవచ్చు. అయితే గురువుగారు, ఇప్పుడు మనం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని మామూలుగా మనం స్మరించుకుంటాము. శుక్రవారం చేసే పూజ లేకపోతే అమావాస్య రోజు అంటే దీపావళి రోజు చేసే పూజ విధానం ఏదైనా తేడా ఉంటుందంటారా? 2 లక్ష్మీదేవికి మనం చేసే కొంచెం సంకల్పంలో తేడా, మిగిలినవన్నీ కూడా అల్టిమేట్గా ఉంటుంది. అంటే ప్రత్యేకించి మనం లక్ష్మీ పూజని ఈ విధంగా చేసుకోవాలని ఉంటుందా? శుక్రవారం రోజున మనం మామూలుగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం, దీపం పెట్టుకోనో లేకపోతే ఒక రూపుతో ఉన్న లక్ష్మీ దీపం పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటాం. విశేష సంకల్పం చెప్పుకొని అలానే చేస్తాం. విధానం అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. చదివేటటువంటి విధి విధానాల్లో కొంచెం కొద్దిపాటి మార్పులు, సంకల్పంలో చెప్పుకునేటటువంటివి విధానాలు మార్పు ఉంటే తదనుగుణంగా చేస్తూ ఉంటాం. అంటే ప్రత్యేకంగా ఒక కలశం పెట్టుకునే కాకుండా అక్కడ ఉన్నటువంటి దీపాలకు కూడా మనం అర్చన చేసుకుంటాం. అది అంటే ఈ మాసం ఈ 5 రోజులు కూడా తైలంలో అమ్మవారు నివాసం ఉంటుంది కాబట్టి అందుకే తైలంతో స్నానం చేయటం, తైలం రాసుకొని నీటితో స్నానం చేయటం, ఇటువంటివన్నీ కూడా సకల దోషాలు పోగొట్టడం కోసం. అది ఇటు వేరే ఇబ్బందికరమైనటువంటి ఇతిబాధలు, ఆర్థికపరమైనటువంటి ఇతిబాధలు అనేటటువంటివి లేకుండా ఉండటం నిమిత్తం ఇవన్నీ కూడా మనం ఆచరించినట్లయితే సకలత్లా కూడా శుభప్రదం కలుగుతుందని చెప్పి మనకి పురాణాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి.
ప్రత్యేకించి ఈ అష్టోత్తరంతో పాటు లక్ష్మీదేవి వ్రతం అలాంటి కథలు ఏమైనా ఉంటాయా ఆ రోజు చదువుకోవచ్చు? మామూలుగా ఉంటాయి, అవి చదువుకోవచ్చు ఆ పూజా విధానంలో. ఆ తర్వాత దీపాలు వెలిగించుకొని బయట కూడా దీపాలు వెలిగించి పెట్టి ఇంకా టపాసులు కాల్చుకోవచ్చు పిల్లలు. టపాసులు అని చెప్పను, దివిటీలు అని చెప్పాను. అదే మీరు అంటే అప్పటి నుంచి అలా ఉంటారు కాబట్టి దివిటీలు అని అంటారు, ఇప్పుడు వాళ్ళు టపాసులు అంటూ ఉంటారు. అలానే మీకు ఎలా ఏది సౌకర్యం వస్తే ఏది పితృదేవతలకు స్వీకరిస్తారో వాటిని చేస్తే చాలు. గురుగారు, ఈ 3 days పాటు కూడా మనం టపాసులు కాల్చుకోవచ్చా? ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు కూడా లేదు, దీపావళి రోజే కాల్చుకోవాలి. అంటే ఈరోజు కూడా చేయవచ్చు. దివిటీలు అనేటటువంటిది 3 రోజులు చేయవచ్చు. దీపాలు దివిటీలు అనేవి 3 రోజులు చేయవచ్చు. టపాసులు అనేటటువంటివి అది జయం కలిగినందుకు, విజయం చేకూరినటువంటి సందర్భాలలో చేస్తూ ఉంటాం వాస్తవంగా. అవి టపాసులు అనేటటువంటివి గతంలో పూర్వము అలా ఉండేవేమి కాదు టపాసులు అనేవి. తర్వాత మధ్యకాలంలో ఒక 50 సంవత్సరాల నుంచి వచ్చినటువంటివి, కానీ అంతకుముందు ఈ టపాసులు ఎక్కడున్నాయి లేవు. ఏదైనా ఈ 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. ప్రత్యేకించి లక్ష్మీ పూజ సాయంత్రం పూటే ఏ సమయంలో అయితే? అందుకే ప్రదోష సమయం సాయంత్రం 5:30 నుంచి సుమారుగా 7:30 వరకు ఉంటుంది ప్రదోషం. ఆ సమయం కానివ్వండి. రెండవది ఇంకొక పద్ధతి కూడా ఉంది. అంటే కొంతమందికి ఆచారం ఉంటుంది, కొంతమంది కామ్యం కోసం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అర్ధరాత్రి నిశరాత్రి చెప్పాము ఇందాక, అందుకని ఏ సమయం అనేది ఆ సమయాన్ని కొంతమంది చేసుకుంటూ ఉంటారు. మార్వాడీలు చాలా మంది ఆ టైంలో చేసుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి నిశరాత్రిలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కలశానికి అలంకారం చేసుకుంటారు. అమ్మగా చక్కగా లక్ష్మీదేవిని వారికి అంతా చూసుకుంటూ చక్కగా బంగారాన్ని అంతా దిగేసి అర్చన చేసుకొని మురిసిపోతూ ఉంటారు. సాక్షాత్ లక్ష్మీ వచ్చి ఉన్నట్లుగా భావన చేస్తూ ఉంటారు. మంచిదే, దానివల్ల వాళ్ళకు కూడా జయప్రదం కలుగుతూ ఉంటుంది. అది మంచి పద్ధతి. అందువల్ల 2 పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా ఆచరించవచ్చు. ఒక్కొక్కరి ఆచారాన్ని అనుసరించి చేస్తూ ఉంటారు. వారి పూర్వీకులు ఆచరించినటువంటి విధానం అర్ధరాత్రి అయితే అర్ధరాత్రిగా చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది దాదాపుగా 70% సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తూ ఉంటారు. విషయం పరిజ్ఞానం ఉండి కొంత తెలుసుకొని విధి విధానాలు పూర్వీకులు ఆచరించిన దాన్ని బట్టి వారు నిశరాత్రి చేస్తూ ఉంటారు. ఇది చేయవలసినటువంటి విధి విధానం. గురువుగారు, ఆ రోజు లక్ష్మీదేవి బొమ్మతో పాటు లేదా ఫోటోతో పాటు మనం వరలక్ష్మీదేవిని ఏ విధంగా అయితే పూజించుకుంటామో, కొబ్బరికాయ మీద అమ్మవారి ఫోటో పెట్టి అదే అది పెట్టి చీర అదంతా కడతాం కదా, అలా చేసుకోవచ్చా మనం? ఇందాకే చెప్పాను జవాబు. వీటికి భావం ముఖ్యము. అంటే చేసుకోవచ్చా అని కొంతమందికి, అంటే ఇప్పుడు చెప్పాం కదా ఎలా ఉంటే అలా చేసుకుంటారు అంత ఆర్భాటంగా అనేది. చేసుకోవచ్చు. ఆర్భాటానికి ఎలా చేసుకున్నా భావం ఉంటే సరి. ఆ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమైనా ఉంటాయా? ఉపవాసం ఏమైనా ఉండాలా? ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు ఏమి దీనికి లేవు. ఇది ఉపవాసానికి సంబంధించినటువంటి పూజ కాదు. ప్రత్యేకించి ఏమీ ఉండదు. కొంతమంది ఉపాసన పనులు చేసేటటువంటిది అమావాస్య ఈ రోజున, ఈ నరక చతుర్దశి రాత్రిపూట అమావాస్య ఉన్నటువంటి రోజున కాలరాత్రి పూజ అనేటువంటిది కాళీమాతని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ మాసంలో కాళీమాత చాలా బాగా చేస్తూ ఉంటారు పూజలు కూడా. అది కూడా విశిష్టత చెప్పబడుతూ ఉంది. గురుగారు, ధన్యవాదాలు. అసలు దీపావళి అంటే ఏమిటి, దాని విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాల్టి దీపావళి విశిష్టత ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.